వర్షాలు కురిశాయని తెలిపారు. హనుమకొండ జిల్లాలో 50% ప్రాంతాల్లో అతి భారీ వర్షం కురిసింది. వరంగల్ జిల్లాలో 42.9%, జనగామ జిల్లాలో 40% అతి భారీ వర్షాలు కురిశాయని వివరించారు. పాడైపోను ఎట్లా చేయాలనో ఏం చేయాలనో ఏం కథో ఆఖరికి వస్తారు కల్లా మోందా తుఫాను రైతన్నల ఆశలకు పాపం ఏంది గందరగోళము, ఆగం జగన్నాథం. ఇదివరకే వచ్చి ఆగం చేసింది, మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళా భాగవతం పెట్టింది. ఇదేది కోయిలాగా ఎక్కడ పోయిందిగా ఇది. చిన్న ముఖ్యమంత్రి అమ్మా బురదలో దిగింది, పాయింట్ మలుచుకుని బురదలో దిగింది. వర్షేళ్ళని అడ్డం మండుకుంటే పోయి చూస్తున్నట్టుండు. మోకాలు లోతు బురదలో దిగారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అన్నదాత కష్టాన్ని విని ఓదార్చారు. తుఫాను కారణంగా జరిగిన పంట నష్టాన్ని పంట పొలాల మధ్యకు వెళ్ళి పరిశీలించారు. అరటి రైతుల ఆవేదన విన్నారు. మీ కష్టంలో మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. గురువారం కృష్ణా జిల్లాలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన పవన్ నేరుగా కోడూరు మండల పరిధిలోని కృష్ణాపురం గ్రామంలో నేల కొరిగిన వరిచేల వద్దకు వెళ్ళారు. రైతులతో కలిసి బురదలో దిగి పడిపోయిన పంటల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పొట్ట దశలో ఉన్న వరి కంకులను పరిశీలించారు. అన్ని విధాలా ఆదుకుంటామంటూ కూటమి ప్రభుత్వం తరపున భరోసా ఇచ్చారు. ఏమప్పా ఇక చూస్తున్నారులా, ఈ మోంతా తుఫాను అనేది ఇక్కడ ఆంధ్ర ఇటు తెలంగాణ 2 రాష్ట్రాలను, తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. ఎంతో ఆస్తి నష్టం చేసింది, ఎంతో పంట నష్టం చేసింది. ఆగం జగన్నాథం చేసిపోయింది. ఉతికి గొడ్డు గోద జనాలను పంట చేలను అరెక్కదాన్ని ఆగం పట్టించి అతలాకుతలం చేస్తుంది ఈ మోంతా తుఫాను. ఇంకొక ఈ రకంగా ఉంది ఈ తుఫాను చల్లకుండా. హరీష్ రావుకు కవిత పరామర్శ. మాజీ మంత్రి